ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే పెద్దోడా, ఇప్పుడు మీ నాన్నకి పేపర్ చదివి వినిపిస్తున్నావు కదా, అలాగే నాకు సాయంత్రం ఒక అధ్యాయం భాగవతం చదివి వినిపించరా? అలాగే అత్తయ్య. మావయ్య గారు కాఫీ. మిత్ర గారు మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా? నాకు వద్దు లక్ష్మి, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. డాడ్ అక్క, మిత్ర మళ్ళీ మామూలు మనిషి అయితే చూడటానికి ఎంత బాగుంది. వాడి మొహంలో నవ్వు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తోందో. నువ్వే కాదురా, ఇంట్లో అందరం మిత్ర నవ్వుకి మొహం వాచిపోయాం. లక్ష్మి పుణ్యమా అని వాడు మనసారా నవ్వుతున్నాడు. ఆయన నవ్వుకి నేను మాత్రమే కారణం కాదు, మన అందరం కారణం కావాలి పెద్దమ్మా. అందుకే కదక్కా బావగారి స్మైల్ మిషన్ లో అందరినీ చేర్చావు. విన్నావా మనీషా, ఆపరేషన్ మిత్ర స్మైల్ అట. నువ్వు కష్టపడి ఆడుతున్న కడుపు నాటకం అంతా లక్ష్మి ఒక్క రోజులో పక్కన పెట్టి మిత్ర మొహంలో నవ్వు తెప్పించింది. ఆ నవ్వు తాత్కాలికమే ఆంటీ, దాన్ని ఎలా మాయం చేయాలో నాకు తెలుసు. నాన్నా, ఏంట్రా? అమ్మెక్కడ నాన్నా? నాకు తల దువ్వి చెడవేయాలి. నా యూనిఫామ్ ఇస్త్రీ చేయాలి నాన్న. నేను చేస్తాను కదా జున్ను, లక్కీకి జడ కూడా వేస్తాను. పదండి. మిత్ర గారు, పిల్లల్ని నేను రెడీ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వండి. ఆఫీస్కా? నేను అప్పుడే ఎక్కడికి రాలేను లక్ష్మి. మీరు ఇంట్లోనే ఉంటే ఉన్న చోటే ఉంటారండి. మీరు బయటికి రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అందర్నీ ఫేస్ చేయాలి. కానీ నేను మీలో ఆ కాన్ఫిడెన్స్, కరేజ్ ఉన్నాయి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎగ్జాక్ట్లీ మిత్రా, లక్ష్మి చెప్పింది 100% రైట్. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. జస్ట్ డూ ఇట్ మిత్రా. బై ద వే, నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను మిత్రా. నువ్వెందుకు మనీషా? నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను? మిత్ర పక్కన ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మిత్ర, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం వెళ్దాం. లక్కీ జున్ను, మీరు పదండి, నేను వచ్చి రెడీ చేస్తాను. ఏంటి లక్ష్మి, మిత్రని నవ్వించడానికి తెగ కష్టపడుతున్నట్టున్నా? ఇదంతా మిత్ర నన్ను మర్చిపోవడానికేనా? నువ్వు చేస్తున్న మోసాన్ని మర్చిపోవడానికి. అంత ఈజీ కాదు. నువ్వు ఎంత కష్టపడినా అది వేస్ట్. ఎందుకంటే మిత్ర ఏదీ మర్చిపోకుండా గుర్తు చేయటానికి నేను ప్రతి క్షణం మిత్ర పక్కనే ఉంటాను. ఉండు, నీ గుట్టు బయట పెట్టిస్తాను. మిత్ర నమ్మడుగా. నిజాన్ని నమ్ముతారు. అబద్ధానికి బందీ అయినవాడు ఎప్పటికీ నిజమేంటో తెలుసుకోలేడు. ఆ అబద్ధాన్ని బ్రేక్ చేస్తాను, నీకు బ్రేకప్ చెప్పిస్తాను. అది చూద్దాం. చూద్దాం. ఏంటి మనీషా, ఆఫీస్కి రెడీ అవుతున్నావా? లేదా ఆంటీ. మరి ఆఫీస్కి వస్తానని మిత్రతో చెప్పావు. మిత్ర ఆఫీస్కి వెళ్ళాడంటే లక్ష్మి ఇంట్లోలా అక్కడ కూడా ఏదో ఒక మాయ చేస్తుంది. నేనా ఛాన్స్ ఇవ్వనుగా. మిత్రాని నేను బయటికి తీసుకువెళ్ళిపోతాను కదా. అదేలాగా? ఆఫీస్కి వెళ్ళడానికి మిత్ర రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో మిత్రకి ఒక ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? నేను సెట్ చేసిన డాక్టర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతుంది. నేను మిత్ర గారు, డాక్టర్ సునందని. చెప్పండి డాక్టర్. మనీషాకి ఒంట్లో బాలేదు, తను సిగ్గా ఫీల్ అవుతోంది. తనకి ఏ వర్క్ చెప్పకండి, అలా అని 24 అవర్స్ ఇంట్లోనే ఉంచకండి. మనీషాని అలా బయటికి తీసుకువెళ్ళి తిప్పండి. అప్పుడే తను
తన కడుపులోని బేబీ క్షేమంగా ఉంటారు అని చెప్తుంది. దానికి మిత్ర ఒప్పుకుంటాడా? సెంటిమెంటల్ ఫెలో. మా మధ్య తప్పు జరిగింది అంటే నమ్మాడు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నమ్మాడు. నన్ను బయటకు తీసుకువెళ్లి తిప్పమంటే నమ్మడా? అలాగే డాక్టర్, తప్పకుండా మనిషిని బయటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. అయితే నువ్వు మిత్రతో బయటకు వెళ్తున్నావన్నమాట. మిత్రని బయటకు తీసుకువెళ్తాను. నేను చేయాల్సింది చేస్తాను. ఏం చేస్తావు మనీషా? కొంపదీసి తాళి కట్టించుకుంటావా? చెప్పనాంటీ, చెప్తే ఏ పని జరగడం లేదు. నువ్వు చెప్పినా జరగదు. ఆ లక్ష్మి ఉండగా మిత్ర నీ మెళ్ళ తాళి కట్టడు. అసలు లక్ష్మిని కాదని ఆఫీస్కి రాకుండా మిత్ర నీతో బయటికి రావడం కూడా అనుమానమే. వస్తాడాంటీ? ఆ అందమైన దృశ్యం మీరే చూద్దురు గాని. కిందకి వెళ్ళి వెయిట్ చేయండి, నేను రెడీ అయి వస్తాను. ఓకే. వదినా, నేను రెడీ. అన్నయ్య వెళ్దామా? లేదురా, నేను ఆఫీస్కి రావడం లేదు. నువ్వు లక్ష్మి వెళ్ళండి. అదేంటండి, ఆఫీస్కి వస్తానని చెప్పారు కదా? సారీ లక్ష్మి, నేను మనిషాన్ని తీసుకుని బయటికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్లకుండా బయటికి ఎందుకు మిత్రా? అయినా మనిషాతో నువ్వు బయటికి వెళ్ళడం ఏంట్రా? ఇప్పుడే డాక్టర్ కాల్ చేశారు. మనిషా స్ట్రెస్లో ఉందంట, అది బేబీకి మంచిది కాదు అన్నారు. బయటికి తీసుకెళ్ళి తిప్పితే కాస్త రిలాక్స్ అవుతుందన్నారు. నేను రెడీ మిత్ర, ఆఫీస్కి వెళ్దామా? మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు మనీషా. అదేంటి మిత్ర, నువ్వు నేను లక్ష్మి వివేక్ అందరం ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం కదా? ఆఫీస్ అయితే వర్క్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంకా స్ట్రెస్ అవుతావు. ఆ బర్డెన్ అంతా వద్దు అని డాక్టర్ చెప్పారు. ఓ, డాక్టర్ కాల్ చేసిందా? డాక్టర్ చెప్తే వినాల్సిందే కదా. నాకు ఆఫీస్ అయినా ఔటింగ్ అయినా ఏదైనా ఓకే మిత్ర, నీతో ఉంటే చాలు. సరే పద వెళ్దాం. పద. మనీషా మామూలుది కాదు. అనుకున్నది సాధించేసింది. లక్ష్మి మొహం మాడిపోయేలా చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.